వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. జిల్లా ఏర్పాటు చేయాలని సిరిసిల్ల క్లాత్ డైయింగ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ అధ్యక్షులు తాటిపాముల దామోదర్ డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుగుతున్న రిలే దీక్షలు ఈ రోజు 10వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో సిరిసిల్ల డైయింగ్ క్లాత్ ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోడం శ్రీనివాస్, కోడం ఆనంద్ బాబు, ద్రాపెల్లి దత్తాద్రి, బండారు మల్లేశం, వడ్లకొండ రాలేశం, ఆడపు ఆంజనేయులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల సాధన కొరకు సిరిసిల్ల క్లాత్ డైయింగ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పక్షాన నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. గత 45 రోజుల నుండి సిరిసిల్ల సాధన కొరకు సిరిసిల్ల జిల్లా కావాలని ఆకాంక్షను వ్యక్తం చేయడానికి వివిధ వర్గాలు, కుల సంఘాలు, వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని వర్గాలు ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా సిరిసిల్ల జిల్లాను ప్రకటించడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మొదట్లో సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయడానికై జిల్లా కలెక్టరు సరి అయిన నివేదికలు పంపించినప్పటికీ అనూహ్యంగా సిరిసిల్లాను జిల్లాను కాకుండా చేయడం ఇది ఇక్కడి ప్రజలకు చాలా బాధాకరం. దయచేసి సిరిసిల్లాలో జరుగుతున్నటువంటి 45 రోజులు దీక్షలు, ఈ ఆందోళనను జిల్లా ఆకాంక్ష కొరకే అని చెప్పనేసి ఈ యొక్క మన సిరిసిల్ల శాసనసభ్యులు, మంత్రి గారు గమనించి జిల్లాను ప్రకటించేందుకు తగు ఏర్పాటుగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పనేసి వారిని మనసారా కోరుకుంటున్నాము. కొందరు మిత్రులు ఈ ఆందోళనలను కేటీఆర్కు వ్యతిరేకము అనే దాని మీద వ్యక్తికి, ఆ కేటీఆర్ గారికి వ్యతిరేకమని చిత్రీకరిస్తున్నారు. దయచేసి అటువంటి ఉద్దేశం కానే కాదు, కేవలం సిరిసిల్ల సాధన కొరకు మాత్రమే అని చెప్పనేసి ఆ మిత్రులు గమనించాలి, మంత్రి గారు కూడా గమనించాలి. దయచేసి సిరిసిల్ల జిల్లాను వెంటనే ప్రకటించి సిరిసిల్ల అభివృద్ధి కొరకు, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కొరకు వారు తగు తోడ్పాటు చేయాలని చెప్పనేసి, ఇలా చేసినట్టయితే వారి పేరు స్థిరస్థాయిగా సిరిసిల్ల ప్రజలు గుర్తుంచుకుంటారని కోరుకుంటూ 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలు జేఏసీ నుంచి అయితే అన్ని అఖిల పక్షాల నుంచి, టీఆర్ఎస్ నుంచి, అన్ని వర్గాల నుంచి సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రజలంతా, సిరిసిల్ల ప్రజలు, వేములవాడ నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనూహ్య పరిణామాల్లో సిరిసిల్ల జిల్లాను తప్పించి పెద్దపల్లి జిల్లాను జిల్లాగా ఏర్పాటు చేయడం నుంచి సిరిసిల్ల ప్రజలు ఎంతో బాధపడుతూ ఉన్నారు. కావున ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినప్పటికీ రాష్ట్ర ప్రజల మనోభీష్టమే మేరకే నడుచుకుంటుందని, టీఆర్ఎస్ పార్టీ అందులో ముందుంటుందని, సిరిసిల్ల ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పోదని సిరిసిల్ల ప్రజలంతా నమ్ముతున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సీఎం స్థాయి వ్యక్తి అయినటువంటి మన కేటీఆర్ గారు కూడా సిరిసిల్లలో ఉన్నారు కాబట్టి వారు కూడా ఎంతో ముందు చూపుతో వ్యవహరించి సిరిసిల్ల జిల్లా ప్రజల ఆకాంక్ష అయినటువంటి సిరిసిల్ల జిల్లాను వెంటనే ఏర్పాటు చేసి సిరిసిల్ల ప్రజల మనోభీష్టాన్ని నెరవేర్చాలని మా పద్మశాలి అనుబంధ సంఘాల సమాఖ్య ఈరోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా మా సిరిసిల్ల డైయింగ్ అసోసియేషన్ వాళ్ళను ప్రభుత్వానికి బలంగా వినిపించాలని చెప్పి రిలే నిరాహార కూర్చున్నాం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మా ఆకాంక్షను గుర్తించి సిరిసిల్ల జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. సంఘ పరివార్ నేత దీన్ దయాళ్ శత జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అడపు రవీందర్ మాట్లాడుతూ దీన్ దయాళ్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గడ్డం లత, బీజేపీ జిల్లా నాయకులు భీమవరపు శ్రీనివాస్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఎనగంటి నరేష్, అన్నల్దర్ శ్వేను, గుండెల్లి వేణు తదితరులు పాల్గొన్నారు. శత జయంతి 1916 సెప్టెంబర్ 25 మధురా డిస్టిక్లోని ఆదిలాబాద్లో ఆయన జన్మించడం జరిగింది. చిన్న వయసులో హై స్కూల్ చదువులప్పుడు
అక్కడ ఉన్నటువంటి జమీందార్ రాజు ఎవరైతే ఉన్నారో సికారా అనేటువంటి వ్యక్తిగా కాకుండా ఒక రాజకీయవేత్త, అదే రకంగా ఆర్థికవేత్త, సామాజికవేత్త, ఆధ్యాత్మికవేత్త, అంతేకాకుండా ఒక జర్నలిస్ట్ కూడా. ఆయన 1940-45 ఆ ప్రాంతంలో ఆయన పాంచజన్య, అలాగే అది పక్షపత్రిక, ఆ తర్వాత స్వదేశీ అనేటువంటి దినపత్రిక కూడా ప్రారంభించి ఈ స్వదేశీ గురించి భారతదేశం ఉన్నతమైన స్థితిలో ఎదగాలనే ఉద్దేశంతో ఆయన చాలా పాటుపడ్డాడు. మరి జనసంఘను ఏర్పాటు చేసి 1961 నుంచి 51 నుంచి దాదాపు ఒక 10 సంవత్సరాలు వ్యవస్థాపకులుగా ఆయనే ఉండి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో జనసంఘను ఆ పార్టీని విస్తరింపజేసి ఆ తర్వాత వాజ్పేయి అట్లాంటి మహానుభావులు భారతీయ జనతా పార్టీ అంటే తర్వాత జనసంఘ్ పార్టీ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది 1976 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే ఎమర్జెన్సీ వచ్చిందో ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో అప్పుడు జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి అప్పుడు జనత ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. ఆయన మహోన్నత వ్యక్తిగా చాలా సేవలు అందించినాడు. ఏకాత్మత, మానవతావాదం అంటే భిన్నత్వంలో ఏకత్వం, మనుషులందరూ ఒకటే అనేటువంటి విధానాన్ని రూపొందించి మరి ఎన్నలేని సేవ వాళ్ళు మహిళలకు సంబంధించినటువంటి కొత్త చెరువు నీరు శాంతినగర్ కాలనీని జలదిగ్బంధం చేసింది. నీరు ముంచెత్తడంతో కాలనీ వాసులు అష్టకష్టాలు పడ్డారు. TS24 న్యూస్ అధికారులను అప్రమత్తం చేయడంతో నీరు వెళ్లిపోయేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. శాంతినగర్ జలదిగ్బంధం ప్రత్యేక దృశ్యాలు. నీళ్ళు పోతాయా? కొంచెం తక్కువ, కొంచెం అంటే ఆడికైనా కానీ ఆ నీళ్ళు ఇప్పుడు ఎటు పోతాయి? ఫస్ట్ మా ఇంటి ముందుకెళ్ళి వెళ్ళిపోతుండే ఇంత పెద్ద కాలువ మా పిల్లలు చిన్నప్పుడు. ఇటు కాలువ ఉండే అటు కాలువ ఉండే ఆ నీళ్ళు అన్ని వ్యవసాయం చెరువుల ఇటు మద్దతు ఉండినప్పుడు అవన్నీ వెళ్తుండే. అవన్నీ కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు కట్టుకున్నారు.
రోజుల్లో మన సిరిసిల్ల పట్టణంలో ఉన్న వాటర్ అంతా కూడా మన శాంతినగర్ మీదుగా వెళ్తుంది కాబట్టి ఈరోజు మేము శాంతినగర్కి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ కొన్ని ఏరియాలు మాత్రం కొంచెం నీటి మట్టం ఉన్నందున కూడా మేము జేసీబీని తీసుకొచ్చి పెద్ద మోరి కాలువను కూడా క్లీన్ చేయించడం జరిగింది. దానివల్ల కూడా ఒక గంట 2-3 గంటల్లో కూడా కొంత ప్రభావం తగ్గి వాటర్ కూడా తొందరగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ వార్డు ప్రజలు గమనించాలి, మా మున్సిపాలిటీ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇదే ప్రకారంగా ఎక్కడ సమస్యలు ఉన్నా కానీ, ఏ వార్డులో సమస్యలు ఉన్నా కానీ మేము ఎంక్వైరీ చేసి ఆ ప్రాబ్లమ్ని చర్య తీసుకునే ప్రకారంగా కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటూ, ఇంకా వర్ష ప్రభావం ఇంకా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మా మున్సిపాలిటీ కానీ మా మున్సిపల్ సిబ్బందికి కానీ తెలియజేసినట్లయితే మేము వెంటనే స్పందించి ఈ ప్రాబ్లంలను చర్య తీసుకుంటామని ప్రజలకు తెలియజేస్తున్నాం. కమల గార్డెన్ నుంచి ఊరు ఇక్కడ పద్మనగర్, వెంకంపేట నీళ్ళు అన్నీ శాంతినగర్ రావడం జరుగుతుంది. దానివలన శాంతినగర్లో రాకపోకలు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ఈ పెద్ద డ్రైనేజ్ కూడా అక్కడ ఊరు నుండి వచ్చే చెత్త చెదారం అంతా ఈ పెద్ద కాలువలకు రావడం, ఇక్కడ నీళ్ళన్నీ నిలవడం, మరి మున్సిపల్ సిబ్బంది చెప్పడం, మరి కమిషనర్ గారు, చైర్పర్సన్, డిఈఐ గారు అందరు రావడం, దీన్ని నీళ్ళు ఎట్లా పోతే బాగుంటుంది ఏందని ఆలోచిస్తున్నారు. దాన్ని కూడా వాళ్ళు వారం 2 సార్లు వచ్చేసి మరి ఒక పెద్ద డ్రైన్ కూడా కడితే బాగుంటుందని డీ గారు, కమిషనర్ గారు చెప్తున్నారు. దాన్ని ముందు నుంచి శాంతినగర్ను అభివృద్ధిలో మరి కొద్దిగా ముందు ఉండి ఇటు శాంతినగర్ ప్రజలకు చాలా ఇబ్బందులు కలగకుంటూ మరి సిబ్బంది చేయగలరని కోరుతూ, మరి 5 కోట్లతో మరి చెరువుకు మరమ్మత్తు మరి మంత్రి గారు ఇచ్చినందుకు మరి వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరి ఏదో అది గండి మరి తూమిపోయిందా ఇబ్బంది చేశారు. దాన్ని కూడా అది ఎట్లయితే బాగుంటుందని అధికారులు అందరూ మరి ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, మన మున్సిపల్ కానీ అలాంటి తూములు ఎంట్లో వాటర్ వస్తున్నాయి. మరి అక్కడ బోనాల చెరువు కూడా ప్రమాదకరంగా ఉందని ప్రజలు తెలుస్తున్నారు. కాబట్టి శాంతినగర్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి మన సిబ్బంది, మున్సిపల్ వాళ్ళు సహకరించాలని కోరుతున్నారు. కొత్త చెరువు తూము నుంచి వచ్చే నీళ్ళ ద్వారా శాంతినగర్లో కొంత రోడ్లపైన నీరు ప్రవహించడం జరుగుతుంది. దానికి నీరు ఎక్కడికక్కడ వెళ్ళిపోవడానికి విధంగా ఒక జేసీబీ తీసుకొని ఈ కల్వర్ట్స్ దగ్గర, తూమ్ల మధ్యన మరియు ఎక్కడైతే రోడ్ క్రాసింగ్స్ ఉన్నాయో అక్కడంతా చెత్త చెదారనంతా జేసీబీతో తొలగించి అక్కడ వాటర్ నిలవకుండా చర్యలు తీసుకుంటున్నాం. టౌన్లో ఎక్కడైనా ఏ విధంగా మొత్తం మా స్టాఫ్ అంతా, ఇంజనీరింగ్ స్టాఫ్ అంతా విజిట్ చేసి ఎక్కడ బ్లాక్ అయితే అక్కడ జేసీబీతో దీన్ని క్లీన్ చేయించడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత ఈ రోజు మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోని మానేర్ జలాశయాన్ని సందర్శించారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ రోజు వెంకంపేట డాక్టర్ విష్ణు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్ రెడ్డి మాధవి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు రెడ్డి రాజు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. డాక్టర్ సిరిసిల్ల రాధాకృష్ణ, డాక్టర్ తంగళ్లపల్లి హరీష్, ఫిజియోథెరపిస్టు స్నేహశ్రీ వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో గాజంగి బాలయ్య, ఒగ్గు వేణు, పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మరియు డాక్టర్ సిరిసిల్ల రాధాకృష్ణ నిర్వహించబడుతున్నది. దయచేసి అందరూ పేషెంట్లు వారి కుర్చీల కాసుల్లో కూర్చునవలసిన కోరుతున్నాము. అలాగే అందజేస్తున్నారు కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించినందుగా కోరుతున్నాము. ఈ శిబిరానికి ఇచ్చేసినటువంటి
డాక్టర్ సురసుర రాధాకృష్ణ గారిగా వారి అమూల్యమైన సందేహాన్ని ఇవ్వాల్సిందిగా. మేము ఈ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 15 వరకు ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు మా హాస్పిటల్లో మన వెంకంపేట ప్రజలకు ఉచితంగా సేవలు అందించడానికి ఇష్టపడుతున్నాను. దీన్ని మీరు సహకరించి థ్యాంక్ యూ. డాక్టర్ విష్ణు గారి ఆధ్వర్యంలో వెంకంపేట, అంబికా నగర్, పద్మానగర్ ప్రజలకి వారి ఆరోగ్య సేవలకై ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాన్ని అందించడానికి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సురసుర రాధాకృష్ణ గారు, మంచి పేరున్న డాక్టరు, హస్తవాసున్న డాక్టర్ గారిని పిలిపించి మన వార్డు ప్రజలకు సేవ చేయాలని ఒక సదుద్దేశంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మన వార్డు ప్రజలందరూ కూడా పాల్గొని మీ యొక్క ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ గారితో చర్చించి తగిన సూచనలు, సలహాలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రజలను కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద మొత్తంలో విజయవంతం చేసేందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనుషులకు కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం మంచిగా ఉంటే ఏ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. ఎవరైనా జ్వరం వచ్చిందంటే ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకోకుండా ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించి ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. ఈ వర్షం నీరు అనేది బురదమయంగా ఉంటుంది. ఆ నీళ్లు కూడా కాచి కంటిన్యూగా ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయడానికే మేము ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన డాక్టర్లందరికీ కూడా, ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి మా యొక్క హెల్ప్ కావాలని కూడా విష్ణు గారు, రాధాకృష్ణ గారు, విష్ణు గారు ఇద్దరు వచ్చి పర్సనల్గా అడిగినందుకు నేను కూడా ఏదో టైం ఈ వైద్య శిబిరానికి నా టైం కేటాయించి నా సేవల్ని కూడా ఇవ్వడానికి నేను సంతోషపడుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే TS24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Audio Jungle.